నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను శిరీష. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏపీకి వస్తున్న నరేంద్ర మోదీ 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని. పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత దిశానిర్దేశం. వచ్చే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారన్న కేసీఆర్. టీడీపీ జోన్ ఇన్ఛార్జీలతో బాబు మీటింగ్. 21న బీ ఫారాలు అందిస్తామన్న చంద్రన్న. రేపటి నుంచి తెలంగాణ సీఎం ప్రచారం. ప్రతి జిల్లాకు వెళ్లనున్న రేవంత్. ఏపీలో ఎన్నికల కోలాహలం నడుస్తోంది. అన్ని పార్టీల నాయకులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ప్రచార పర్వంతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కూటమి తరపున ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ ఏపీకి రానున్నారు. 4 సభల్లో పాల్గొంటారు. ఇక అనకాపల్లి, రాజమండ్రి బహిరంగ సభల్లో పాల్గొంటారు. కడప లేదా రాజంపేట మరో చోట సభల్లో పాల్గొంటారు. ఇక మోదీ పాల్గొనే సభల్లో చంద్రబాబు, పవన్ కూడా ఉంటారు. అనంతపురం జిల్లా రాప్తాడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ ఎంఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ వేశారు. బీసీ అభ్యర్థులు ఎప్పుడు రాప్తాడులో పోటీ చేయలేదన్నారు. తనకు అవకాశం ఇస్తే బీసీ, ఎస్టీ, మైనార్టీలకు న్యాయం చేస్తానంటున్న ప్రొఫెసర్ రాజేష్తో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియకు ఆహ్వానం పలికినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రొఫెసర్ రాజేష్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ యొక్క నామినేషన్ అయితే తొలి నామినేషన్ దాఖలు చేశారు. ఏ రకంగా జరిగింది? మీ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే టు యూ యాజ్ వెల్. బ్రదర్, ఇది మీకు తెలిసే ఉంటుంది. నేను ఇండిపెండెంట్ అభ్యర్థి. గత 4 సంవత్సరాలు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసినాను. ఈరోజు ఎందుకంటే ఫస్ట్ రోజే కంప్లీట్ చేసుకుంటే మిగతా పనులు మేము చేసుకుంటూ పోవచ్చు కనుక నామినేషన్ ప్రక్రియ అంతా నీట్గా అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది. ఆల్ యాక్సెప్టెడ్. సో ఇంకా మిగతాది అదే విత్డ్రావల్ డేట్స్ అన్నీ అయిపోయిన తర్వాత దెన్ మాకు రావాల్సిన సింబల్స్ అన్నీ మాకు ఇస్తారు. ఓకే, సింబల్స్లో కూడా మంచిగా నేను రిక్వెస్ట్ చేశాను. ఫస్ట్ వచ్చి తక్కిడి. ఓకే, సరి సమానం. ఎందుకంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీగా జరగాల్సిన న్యాయం జరగలేదని నేను అనుకుంటున్నాను. రాప్తాడు నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి ఒక్క బీసీ క్యాండిడేట్ కూడా ఇక్కడ ఎమ్మెల్యే రాలేదు. 82% ఉన్న చోట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు వాళ్ళకి రావాలని కాదని. కానీ నేను ఏమంటున్నానంటే ఇప్పుడు మా వాళ్ళల్లో కూడా అంత బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అన్ని సేవా కార్యక్రమాలు గట్టి పోటీ ఇస్తున్నాం. ఇప్పుడున్న పరిటాల సునీత గారికైనా కానీ, ప్రకాష్ రెడ్డి గారికైనా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ధీటుగా ఎక్కువగా చేశామన్నమాట. వాళ్ళన్నా అప్పుడప్పుడు వచ్చి ఏదో 10,000, 20,000 ఇచ్చుకుంటూ పోయారు. మేము అగ్రకులాల్లో ఉన్న వాళ్ళకు కూడా ₹1,00,000 వాళ్ళ సమస్యలు ఉండి ఇవ్వడం జరిగింది. తద్వారా ఇప్పుడు బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం వచ్చిందన్నమాట. అందుకని మా మొదటి సింబలే మేము తక్కడ అడగడం జరిగింది. ఓకే, రెండవది పెన్ను, మూడవది మోటార్ సైకిల్. సో చూద్దాం ఏదైతే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ప్రక్రియ అంతా చాలా బాగా జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే ఇద్దరు బలమైన నాయకుల మధ్య మీరు మూడో వ్యక్తిగా ఇండిపెండెంట్ దాఖలు చేయడం జరిగింది. ఎలా ఉంటుంది మీ గెలుపు అనుకుంటున్నారు? బలమైన నాయకులను ఎలా అంటారు చెప్పండి. 2019లో పరిటాల సునీత గారు ఓడిపోయారు, పరిటాల శ్రీరామ్ ఓడిపోయారు. మరి బలమైన ఎట్లా అవుతారు? ఏదైనా ఒక బ్రాండ్ అయింటే ఏ గాలి వచ్చినా కానీ ఏం వచ్చి కొట్టుకోదు. ఇప్పుడు బ్రాండ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద టీవీలు అయినా కానీ, ఇప్పుడు యాపిల్ ఫోన్స్ అయినా కానీ, ఏం జరిగినా కానీ అవి అట్లే ఉంటాయి అన్నమాట. రైట్. అవన్నీ ఊరికే మాలాంటి వ్యక్తులు లేవడం వల్ల మాలాంటి వ్యక్తి రాకపోక ఇవన్నీ జరిగినాయి అనమాట. వీళ్ళందరూ చేయడం అనమాట. నాకు తెలిసి అంటే గత 4 సంవత్సరాలుగా మీడియా కొంతమంది ప్రొజెక్ట్ చేస్తుంది కానీ బలం గెలమని చెప్పి. నేను 4 సంవత్సరాలు గ్రౌండ్లో ఉన్నాను.
నాకు తెలిసి అంత బలం అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే బలం అనేది ఏ విధంగా వస్తుంది, మీరు క్లాసిఫై చేస్తే కానీ ఒకటి బాగా చదువు ఉంటే కానీ నీకు బలం వస్తుంది. సో ఫస్ట్ మన టార్గెట్ అట్లాంటి వాళ్ళు అనమాట. అంటే ఎవరు ఇట్లాంటి వ్యక్తి కోసం చూస్తున్న వాళ్ళు. మిగతా వాళ్ళు మా వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ అయినా ఉన్నని, వైఎస్ఆర్సీపీ అయినా టీడీపీ అయినా, వాళ్ళకి అక్కడ పోగానే ఒక ఫీలింగ్ వస్తుంది, మా వ్యక్తి మా కోసం ఇంత చేసినాడు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. వస్తున్నారు కదా బ్రదర్? ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి. ఆడ పోయిన తర్వాత గుద్దేది మనకి, గెలిచేది మేమే. ఇది పూర్తి చరిత్రలోనే మంచి గట్టి పోటీ అవుతుంది. ఇవ్వడం కూడా గెలుపోవడం పక్కన పెడదాం. ఇలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మిగతా స్వతంత్ర అభ్యర్థుల యొక్క ఆత్మగౌరవం నేను పెంచగలుగుతాను అనమాట. సరేనా? సో అందులో సందేహం. ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి ఏదైతే ఆయనకు దాదాపుగా 80,000 ఓట్లు వస్తే నేను గెలుస్తానని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేసే పరిస్థితి ప్రొఫెసర్ రాజేష్లో చూస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ చాంద్ బస్తో లోకేష్, 4 టీవీ అనంతపురం నుంచి. లోక్సభ ఎన్నికలపై పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వాళ్లతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల తరువాత రాజకీయ గందరగోళం ఏర్పడుతుందని కేసీఆర్ తెలిపారు. ఏ రాజకీయ గందరగోళం జరిగినా బీఆర్ఎస్కే మేలు జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను మళ్లీ చూస్తారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత మొదలైందన్నారు. రానున్న రోజులు బీఆర్ఎస్వే అని పార్టీ నాయకులకు కేసీఆర్ తెలిపారు. పార్లమెంటులో తమ గళం వినిపించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ చెప్పారు. విజయసాయిరెడ్డిపై విశాఖ టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ మండిపడ్డారు. విజయసాయి ఎక్కడ ఉన్నా వైజాగ్ మీదే కన్నుంటుందన్నారు. వాల్తేరు క్లబ్పై దృష్టి పెట్టారని, రుషికొండ, కార్తీక వనం పార్కులను సొంతం చేసుకున్న వైసీపీ బృందం ఇప్పుడు వాల్తేరు క్లబ్ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. ఇక విజయసాయిరెడ్డి నెల్లూరులో ఉన్న విశాఖపట్నం భూముల కోసం మాట్లాడడం సరికాదన్నారు. 10 లక్షలు ఉన్న ఎకరాన్ని ఒక్కొక్కరు 40 లక్షలకి 35 లక్షలకి గవర్నమెంట్కి ఇచ్చి మిగతా డబ్బు మీరు బినామీల ద్వారా అవి మీరు కొట్టేశారు. అక్కడే ఇల్లు కట్టారంటే అక్కడ ఇల్లు కట్టలేదు. మీరేమో గవర్నమెంట్ 1,80,000 ఇస్తుంది, మిగతా మీరు 1,00,000 పెట్టుకోండి అన్నారు. ఆ 1,80,000 కాదు కదా, సిమెంట్ ఐరన్ ఇచ్చారు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే పునాదులు కట్టారు. అంతే సంగతులు. ఎక్కడా కూడా ఇల్లు పూర్తి కాలేదు. ఈవేళ మేమేమో 25 లక్షలు ఇచ్చామని చెప్తాను. ఏ మీటింగ్ అయినా కొంచెమైనా సిగ్గు ఎక్కువ ఉండాలి. అసలు పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో కూడా తెలుసుకోకుండా ఈ ముఖ్యమంత్రి ఆకాశంలో తిరిగి ఆకాశంలోనే మేడలు కడుతున్నాడు. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ అన్ని వర్గాలు, ఇవాళ టీచర్స్ ఉన్నారు, టీచర్స్ అంత గవర్నమెంట్ జీతాలు ఏమో 15వ తారీఖు వస్తాయి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి 10వ తారీఖు వస్తాయి. పాపం వాళ్ళ పిల్లలు ఫీజు కట్టుకోవాలి, మిగతా ఖర్చులు ఉంటాయి, ఇంటి ఖర్చులు ఉంటాయి, గ్రాసరీ తీసుకోవాలి. ఎవరు చెప్పుకుంటారు పాపం? అన్ని ప్రతి నెల అప్పు చేస్తారు ఎవడైనా. ఆ ఎంప్లాయీకి నెలనాడు జీతం వచ్చి చెప్తే గడవలేని పరిస్థితి ఉంది ఎంతో మందికి. మరి ఎలా ఏం ఆలోచిస్తున్నాడో పరిపాలన చేసుకుంటూ కనీసం నెల వస్తే మనం డబ్బులు దాచుకుంటాం, సరుకులు కొనుక్కోవాలి, పిల్లలు ఫీజు కట్టాలి ఎలాగా. మరి నీకు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదే. మనం రేపు నెలకి 1000 కోట్లు శాలరీస్ ఇవ్వాలి, ఎలాగ తేవాలని ఒక 10 రోజులకి ముందు ఆలోచన లేదు. వచ్చే డబ్బులు పట్టణం నొక్కేయడం, మళ్ళీ ఆడో దొరుకుతాడు లేని చెప్పి ఆడ దగ్గరికి వెళ్ళి బాండ్లు కొనాలి, అవి కొనాలి, ఈ కొనాలి, బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం దాహోమని తిరగడం. సో ఈ పరిస్థితులన్నీ మారాలంటే రేపు తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మీరు తెలుసుకొని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని చెప్పి కోరుతూ, ఏదైతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారో అనుభవశాలి. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుకు సంబంధించిన ప్రగతి నివేదికను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విడుదల చేశారు. కేంద్రం 10 ఏళ్లలో తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని నివేదికలో పేర్కొన్నారు. తనపై కొందరు చెప్పలేని భాషలో విమర్శలు చేస్తున్నారన్నారు. అలాంటి వారికి ప్రజలకు తగిన బుద్ధి చెబుతున్నారని కిషన్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలక వైసీపీ, విపక్ష టీడీపీ రెండు గెలుపు కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి రంగంలోకి దిగగా జగన్ ఒక్కరే కూటమిని ఎదుర్కొంటున్నారు. ఇక జగన్ సోదరి కాంగ్రెస్ సారథిగా పార్టీని నడిపిస్తున్నారు.
కమ్యూనిస్టులు కాంగ్రెస్తో చేతులు కలిపారు. పేరుకే త్రిముఖ పోటీ కానీ వైసీపీ టీడీపీల మధ్యనే అసలు పోరు జరుగుతుంది. ఇక షర్మిల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పరిశీలకులు సైతం అంటున్నారు. ఇక షర్మిల జగన్పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తాను స్వయంగా కడప లోక్సభకు పోటీ చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత టీడీపీ జనసేన అధికారికంగా పొత్తు కుదుర్చుకొని జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. ఆ తర్వాత బీజేపీ కలిసింది. జగన్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత వ్యూహం మార్చారు. కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చారు. ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో పోరు మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్డీఏ గెలుపు కోసం చిలకలూరిపేటలో ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ జగన్పై నేరుగా విమర్శలు చేయలేదు. దీంతో కూటమి నేతలు కొంత నిరాశపడ్డారు. ఇక కూటమిలో అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా మారింది. జనసేనలో చాలామంది పార్టీ వీడారు. బయటి వారికే టికెట్లు ఎక్కువగా ఇచ్చారనే విమర్శలు వచ్చాయి. బీజేపీలో కూడా మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి టికెట్లు రాలేదు. సోము వీర్రాజు, జీవీఎల్ వంటి వారు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీలో టికెట్లు రాక కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఇక సీఎం జగన్ బస్సు యాత్ర పేరిట జిల్లాలు చుట్టేస్తున్నారు. నిత్యం బహిరంగ సభలతో ప్రచారం ముగిసే వరకు ప్రజల్లోనే ఉండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. అటు కూటమి వరుస సభలకు ప్లాన్ చేస్తోంది. ప్రధాని సభ తరువాత ఏపీలో కూటమిపైన ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆసక్తికరంగా మారుతోంది. కూటమితో పాటుగా వైసీపీ ప్రజల మూడ్ తెలుసుకునేందుకు వరుస సర్వేలు చేయిస్తున్నారు. ఎన్డీఏ కూటమి కంటే క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ప్రచారం విషయంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు. 3 పార్టీల నేతలు కలిసికట్టుగా ప్రచారానికి సిద్ధమవుతున్నా జగన్ మాత్రం ఒక్కరే ప్రచారం చేస్తున్నారు. అనూహ్యంగా పలు సర్వే సంస్థలు టీడీపీ జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య బీజేపీతో పొత్తు ఖాయమైన తర్వాత తగ్గుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. వీటిలో నిజానిజాలు ఎలా ఉన్నా హోరాహోరీగా ఎన్నికల యుద్ధం జరిగే సూచనలున్నాయి. జగన్ వర్సెస్ కూటమి ఎన్నికల రాజకీయం ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. వాలంటీర్లపైన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మరోసారి ఫిర్యాదు చేసింది. గతంలో ఈ సంస్థ ఫిర్యాదు చేసిన కారణంగా పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను ఎన్నికల సంఘం తప్పించింది. ఈ నిర్ణయం రాజకీయంగా దుమారం రేపింది. ఇప్పుడు రాజీనామా చేసిన వాలంటీర్లపైన సంస్థ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘం పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు పోలింగ్లో ఏజెంట్లుగా కూర్చోకుండా చూడాలని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రాను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎల్వి సుబ్రహ్మణ్యం కోరారు. రాజీనామాలు చేస్తున్న వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తే ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం జగన్ పై దాడికి సంబంధించి విచారణ చేపట్టేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఎస్పీ స్థాయి అధికారితో సిట్ బృందం ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై దాడికి సంబంధించి వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ దాడిని సీరియస్ గా తీసుకోవాలని కోరారు. అలాగే చంద్రబాబు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బస్సు యాత్రలో ఉండగా సీఎం జగన్ పై 13వ తేదీ సాయంత్రం దాడి జరిగింది. సీఎం స్థాయి వ్యక్తిపై దాడి జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనం సృష్టించింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ లో 3 సెల్ ఫోన్ టవర్స్ డేటాను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆ ప్రాంతంలో దాదాపు 20,000 ఫోన్లు యాక్టివ్ గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిని విశ్లేషిస్తున్నారు. కాగా చంద్రబాబుపై కూడా విశాఖలో రాళ్లు విసిరారు. అయితే బాబుకి ఏమీ కాలేదు.
ఈ ఘటన ఎలా జరిగిందో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం జగన్ తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని దృఢ విశ్వాసంతో ఉన్నారు. అందుకే తన సర్కార్ పనితీరు నచ్చితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. ఈ రీతిలో అడిగిన నేతలు ముందు ఎవరూ లేరు. చంద్రబాబు విషయానికి వస్తే ఇప్పుడు గెలవలేకపోతే వచ్చే ఎన్నికల నాటికి ఆయన వయసు రీత్యా పనిచేయడం కష్టమే. అందుకే సాయి శక్తుల విజయం కోసం కృషి చేస్తున్నారు. జనసేన బీజేపీల పొత్తు వలన టీడీపీ ఏ మేరకు లబ్ధి పొందుతుందో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. జనసేన ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేనకి, బీజేపీకి ఏ మేరకు బదిలీ అవుతాయి అనేది సందేహమే అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం మహబూబాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. శనివారం మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అదే రోజు సాయంత్రం కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. 21న భువనగిరిలో పార్టీ అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22న ఉదయం ఆదిలాబాద్లో, 23న నాగర్ కర్నూల్లో జరిగే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఎన్నికల వేళ టీడీపీ దూకుడు పెంచింది. ప్రచారంతో చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తున్న చంద్రబాబు పార్టీ శ్రేణులను కూడా ఉత్సాహపరుస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా టీడీపీ జోన్ ఇన్ఛార్జీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ నెల 21న టీడీపీ అభ్యర్థులందరికీ బి ఫామ్లు ఇవ్వాలని నిర్ణయించారు. 21న అభ్యర్థులకు చంద్రబాబు చేతుల మీదుగా బి ఫామ్లు అందించేందుకు సిద్ధమయ్యారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఇంటింటి ప్రచారం చేశారు. కొనతాలకు మద్దతుగా జబర్దస్త్ ఫేమ్, హైపర్ ఆది ప్రచారంలో పాల్గొన్నారు. గాజు గుర్తుకు ఓటేయాలని అక్కడ ప్రజలను కోరారు. కూటమి గెలిస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆది అక్కడి ప్రజలకు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచార వాహనానికి దారి విషయంలో గొడవ చెలరేగింది. ఈ ఘర్షణలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ కు గాయాలయ్యాయి. రేపు ఖమ్మం జిల్లాకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వస్తున్నారు. అక్కడ జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. రాజ్నాథ్ సింగ్ వస్తున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు కమలం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా తాండ్ర వినోద్రావు మాట్లాడారు. గత 10 ఏళ్లలో మోదీ చేసిన అభివృద్ధి గురించి గ్రామాల్లో చర్చించుకుంటున్నారన్నారు. ఈసారి ఖమ్మంలో బీజేపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. క్యాంపెయిన్ చాలా బాగా జరుగుతుంది. ఇప్పటికే ఆల్ 7 కాన్స్టిట్యుయెన్సీస్ వెళ్ళడం జరిగింది. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్, కొన్ని గ్రామాలు క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అనేక రైతులు కానివ్వండి, ఆర్ఎంపీ డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న కార్మికులు కానివ్వండి, అక్కడ ఉన్న గ్రామస్తులు కానివ్వండి, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారి దగ్గర వెళ్ళినప్పుడు వారు ఒకటే చెప్తున్నారు, ఈసారి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తున్నాము, రామరాజ్యం కోసం ఓటేస్తున్నాము, సువర్ణకాలం కోసం మేము ఓటేస్తున్నాము. ఈసారి మాకు పార్టీలతోటి సంబంధం లేకుండా ఏ రాజకీయ పార్టీలైనా మా దగ్గరికి వచ్చి ఒక దేశభక్తి కోసం మేము నరేంద్ర మోడీ గారికి ఓటేస్తున్నాము. గత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ కానీ, మేజర్ కళాశాల కానీ, హాస్పిటల్ కానీ, ఇండస్ట్రీ కానీ మాకు చెప్పుకోదగ్గది గత 10 సంవత్సరాలలో ఒక్కటి కూడా రానందుకు మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేసి మిమ్మల్ని నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపించి మీ ద్వారా మాకు గత 10 సంవత్సరాలలో జరిగిన అన్డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అని జనరల్గా అంటారు, అభివృద్ధి కాకపోవడం పరిస్థితి మీ ద్వారా మేము తీసుకెళ్ళి
వారిని ఖమ్మం మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎక్స్ట్రా ప్యాకేజెస్ కానీ ఏదైనా ఇప్పించి మీరు తీసుకురావాలి మిమ్మల్ని దీవిస్తున్నారు. ఇంకా గ్యారంటీల సంగతి అయితే ప్రజలు వారు అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్న ఈ గ్యారంటీలు మేము 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు అనేది మేము ఈసారి పోము, దానికి జోలికి పోవు. నరేంద్ర మోడీ గారి గ్యారంటీనే గ్యారంటీ అని వారు విశ్వసిస్తున్నారు. ఇంకా రేపటికి ప్రోగ్రామ్కి గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్ వారు వస్తున్నారు. డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా వస్తున్నారు, పార్లమెంటరీ బోర్డు మెంబరు, రాజ్యసభ సభ్యులు. ప్రేమేందర్ రెడ్డి గారు వారు కూడా వస్తున్నారు. పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు కూడా వారు వస్తున్నారు. పొద్దున నామినేషన్ వేయడం జరుగుతుంది. మీరందరూ కూడా వచ్చి ఏదైతే మీరు ప్రేమ చూపిస్తున్నారో ఏదైతే చూస్తున్నారో మీ అందరికి కూడా నేను పర్సనల్లీ ఇన్వైటింగ్ యూ. అనంతరం 2ంటికి రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు. వారు పటేల్ స్టేడియంలో ర్యాలీ స్టార్ట్ అవుతుంది. లక్ష్మణ్ గారు తదితరులు, మన ధర్మారావు గారు కూడా వస్తున్నారు. అక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి ఎన్టీఆర్ సర్కిల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్, జెడ్పీ సర్కిల్, మయూరి సెంటర్లో బోండా ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసులు పెట్టకుండా విజయవాడ పోలీస్ కమిషనర్ను ఆదేశించాలని ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్కు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు డీజీపీ టీడీపీ నాయకుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ఇక బోండా ఉమకు సీఎం రాయి దాడికి సంబంధించిన సంబంధం లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్రలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. సీఎం దాడికి బోండా ఉమకు ఎలాంటి సంబంధం లేదని వర్ల రామయ్య తెలిపారు. భారతదేశ జనాభా రోజురోజుకు పెరుగుతుంది. ఇక భారత్లో ఎంతమంది జనాభా ఉన్నారు, వారి లెక్కలేంటి అనే విషయాలపై యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అండ్ ఫండ్ నివేదిక విడుదల చేసింది. భారతదేశ జనాభా 144 కోట్లకు చేరిందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక పేర్కొంది. ఇందులో 24% 0 నుంచి 14 సంవత్సరాల వయసున్న వారు ఉన్నట్లు వివరించింది. ఇక 17% మంది 10 నుండి 19 సంవత్సరాల మధ్య వయసున్న వారున్నారు. ఇక జనాభాలో 68% మంది 10 నుండి 24 ఏళ్ల మధ్య వయస్కులు కాగా 7% మంది 65 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. పాలమూరు బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఓబీసీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ ప్రాంతం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్ నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు. కాంగ్రెస్ పై ఆమె మండిపడ్డారు. మహిళని కూడా చూడకుండా తనపై కుట్రలు చేస్తున్నారని, మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. భీమిలి అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధ్వంస పరిపాలనతో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. వైసీపీలోని నాయకులను ఇబ్బంది పెడుతూ ఉండటంతో వాళ్లు వేరే పార్టీల్లో చేరుతున్నారన్నారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి ఉమ్మడి కూటమి భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరోజు వేలాది మంది జన సందోహంతో మా ఎంపీ అభ్యర్థి భరత్ సారథ్యంలో
ఈరోజు నామినేషన్ ఒక పండగ వాతావరణంలో వేయడం జరిగింది. నాకు ఇది 6వ ఎన్నిక. నేను ఎలక్షన్ ఫేస్ చేస్తున్న ఎన్నికలు నాకు 6వ ఎన్నిక. గతంలో 5 ఎన్నికలు 99లో అనకాపల్లి ఎంపీగా మొదలుపెట్టి 2004, 2009, 2014, 2019 అసెంబ్లీకి అటు గ్రామీణ ప్రాంతంలోనూ ఇటు అర్బన్ ప్రాంతంలోనూ ప్రత్యేకించి 2014లో ఇదే నేను ఎన్నికల్లో పోటీ తీసి గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు దాకా కూడా ఏ ఎన్నికల్లో కూడా చూడడం ఒక కొత్త అనుభవం నాకు ఈ ఎన్నికల్లో నాకు ఎదురవుతా ఉంది. గతంలో పోటీ చేసినప్పుడు జనరల్ గా కాన్స్టిట్యూన్స్ లో కొంచెం అట్మాస్ఫియర్ ఫేవరబుల్ ఉండేది. మనం వెళ్ళిన తర్వాత ఎలక్షనీరింగ్ ద్వారా మెదక్ జిల్లాలో బీజేపీ తరపున రఘునందన్ రావు నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. అయోధ్య రామమందిరంలో నామినేషన్ పత్రాలు ఉంచి రాముని ఆశీస్సులు పొందినట్లుగా తెలిపారు. డబ్బు కట్టలతో అధికార దుర్వినియోగంతో కొందరు గెలవాలనుకుంటున్నారన్నారు. 2 దశాబ్దాలుగా మెదక్ సమస్యలపై పోరాడుతున్నట్లుగా తెలిపారు. కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకి ఈరోజు భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఈ జిల్లా ప్రజానీకానికి సేవ చేసేటువంటి అదృష్టాన్ని, సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించమని నేను ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరూ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నారు. రాముడి మందిరం అయోధ్య లోపల రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి సందర్భంలో మొదటిసారి నేను నా నామినేషన్ పత్రాలను తీసుకొని వెళ్ళి ఆ బాలరాముని పాదాల చెంత పెట్టి ప్రజల ఆశీస్సులు, ఆ రాముడి అండదండలతోటి ఈ ఎన్నికల యుద్ధాన్ని నేను గెలవాలని అనుకుంటుంటే కొన్ని స్వార్థపర శక్తులు, డబ్బులు, అధికారం వాటిని దుర్వినియోగం చేసి గెలవాలనుకుంటా ఉన్నారు. ప్రజాబలంతో ఆ రాముడి ఆశీస్సులతోటి రఘునందనుడు మెదక్ పార్లమెంటుని కొట్లాడాలనుకుంటుంటే నోట్ల గట్టలతోటి, అధికార దుర్వినియోగంతో, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ఇంకొంతమంది ప్రజల ముందుకు వస్తూ ఉన్నారు. విఘ్నులైనటువంటి మెదక్ ఓటర్ మహాశయులకి, మా అన్నదమ్ములకి, అక్కాచెల్లెలకి అందరికీ కూడా నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటి. దాదాపు 2 దశాబ్దాలుగా ఈ జిల్లా సమస్యల మీద అలుపెరగకుండా పోరాడుతున్నటువంటి నన్ను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రానున్నటువంటి సందర్భంలో ఆశీర్వదించి పంపినట్లయితే ఇప్పటిదాకా కొనసాగించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరింత వేగవంతం చేయడంతో పాటు మెదక్ జిల్లాకి ఒక గుర్తింపుని, మెదక్ పార్లమెంటుని దేశ స్థాయి లోపల గౌరవం పెంచే రీతి లోపల పనిచేస్తాను. కాబట్టి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా ధనబలానికి, జనబలానికి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఆ రాముడి అండతో, ఆశీస్సులతో మీ ముందుకు వస్తున్నటువంటి నన్ను ఆశీర్వదించమని, మందబలం, ఖండబలం, డబ్బు బలం లేకపోయినప్పటికీ గొంతుతో, నోటితో ప్రజా సమస్యలే నా ఎజెండాగా, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా, పేద ప్రజల గొంతుకగా, ఎవరైతే మాట్లాడలేం, చట్టసభలో మా హక్కులు వినబడతలేమని బాధపడుతున్నారో ఆ ప్రజల గొంతుకగా రఘునందన్ని దీవించండి, ఆశీర్వదించండి అని మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా సవినయంగా అప్పీల్ చేస్తారు. నాగర్ కర్నూలులో పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీజేపీ అభ్యర్థి భారత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవిలు వేర్వేరుగా తమ పార్లమెంటు ఎన్నికల నామినేషన్ తొలి సెట్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు వేర్వేరుగా ర్యాలీలు చేపట్టి అనంతరం ఎన్నికల అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్థులను వారి వారి పార్టీ నేతలు బలపరిచారు. ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు వేశారు. ప్రధాన పార్టీలు, అభ్యర్థులు నామినేషన్ వేయడంతో నాగర్ కర్నూలులో సందడి వాతావరణం నెలకొంది. ఎవరికి వారు ర్యాలీలుగా తరలి వెళ్లి నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డిలతో పాటు బీజేపీ నాయకులు సైతం పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారి కార్యాలయం వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నల్గొండ జిల్లా నకిరేకల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాను హోంమంత్రి అయితే మొదటిగా జగదీశ్వర్ రెడ్డినే జైలులో వేయిస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గతంలో గెలిపించిన ఎమ్మెల్యే నమ్మక ద్రోహం చేశాడంటూ రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కవిత జైలులో బతుకమ్మ ఆడుతారని రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రజలు చూపించిన కేసీఆర్ కుటుంబానికి అధికారం ఉండే వేదపోతుండే ఫోటోలు మా దేశం రూపాయి లేకుండా టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం తండేల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి చందు ముండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. నిర్మాతలు ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో చైతు మత్స్యకారుడి పాత్రలో మాస్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. సాయి పల్లవి పోషిస్తున్న సత్య పాత్ర ఇంట్రడక్షన్ వీడియో కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి కథానుగుణంగా శ్రీకాకుళం అమ్మాయిగా కనిపించనుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారి కోసం తాజా వార్త ఒకటి బయటకు వచ్చింది. తండేల్ను డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు మూవీ టీం. దట్స్ ఆల్ ఫర్ నౌ. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి 4 Sides TV.